విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను మీరిప్పుడు వింటారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి. ఘనంగా ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు, విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన, దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల, విశాఖ కేంద్ర కారాగారంలో ఆఫీస్ అసిస్టెంట్ నైపుణ్య శిక్షణా కోర్సు ప్రారంభం, జీవీఎంసీ పరిధిలో ఇండ్ల గణన ప్రక్రియను పర్యవేక్షించిన డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సస్, ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు విశాఖలో వాటర్ ఫాగింగ్ వాహనాలు తదితర అంశాలతో కూడిన విశాఖ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానం వేదికగా నిర్వహించిన ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 ఏళ్ల ప్రయాణంలో ఎంతో మంది విద్యావేత్తలను, నాయకులను, పారిశ్రామికవేత్తలను దేశానికి అందించిన ఘనత ఆంధ్ర విశ్వవిద్యాలయానికే దక్కుతుందని, అటువంటి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. విశాఖ వేదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అదానీ కనెక్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్ రాక విశాఖకే కాదు, ఆంధ్రప్రదేశ్కి ఓ గేమ్ చేంజర్గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా వీఎంఆర్డీఏ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. అనంతరం కొత్త జోన్ కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షకు దక్షిణ మధ్య, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో విశాఖపట్నంలో సంబరాలు అంబరాన్నంటాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు అహర్నిశలు కృషి చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ కార్యకర్తలు బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆఫీస్ అసిస్టెంట్ అనే పేరుతో ఐటీ ఆధారిత నైపుణ్య శిక్షణా కోర్సును విశాఖ సెంట్రల్ జైలులో ప్రారంభించారు. జైలు ఖైదీల పునరావాసం మరియు సమాజంలో తిరిగి కలిసిపోయే ప్రక్రియలో భాగంగా వారికి పరిశ్రమ ఆధారిత ఐటీ మరియు ఆఫీస్ మేనేజ్మెంట్ నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో విశాఖపట్నం స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎస్డీఐ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి బ్యాచ్లో 30 మంది ఖైదీలు ఉంటారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మొదటి దశ ఇండ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సస్ విఎల్ఎన్ మూర్తి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇండ్ల గణన ప్రక్రియలో ఏ ఒక్క గృహం కూడా మినహాయించకుండా గణన చేపట్టాలని, రాష్ట్రానికి లభించాల్సిన నిధులు, ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో ఈ జనగణనకు ఎంతో ప్రాధాన్యం ఉందని ప్రజలకు అవగాహన పరచాలని ఆయన సూచించారు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నుండి విశాఖ వాసులకు కొంత ఉపశమనం కలిగించేలా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ప్రత్యేకంగా వాటర్ ఫాగింగ్ మిస్ట్ కానన్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ వాటర్ ఫాగింగ్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో నిరంతరం నీటిని సన్నని జల్లు రూపంలో వెదజల్లడం ద్వారా కొంతమేరకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఫాగింగ్ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ప్రాంతాల్లో నిర్వహించబడుతుంది. మీరింతవరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం.